హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు మీ పర్సన్ని మీ నుంచి దూరం చేసిన థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, సో అసలు అట్ ప్రెసెంట్ వారిద్దరి మధ్య ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, ఓకే. సో వారిద్దరి మధ్య ఏం జరుగుతుంది సో అనేది డీటెయిల్గా ఈ రీడింగ్లో తెలుసుకుందామమ్మ. చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ వన్, థర్డ్ కాన్సెప్ట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కాన్సెప్ట్, సిక్స్త్ వన్, సెవెంత్ కాన్సెప్ట్, ఎయిత్ వన్, ninth one, 10th concept, 11th one, 12th one. Six of Pentacles, King of Swords, Queen of Pentacles, Six of Swords, Judgment, Ten of Swords, okay, Ten of Swords, Two of Cups, Temperance, the Sun, Wheel of Fortune, Knight of Cups and Seven of Cups. Final concept, Seven of Cups అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మనకి ఇక్కడ ఏం కన్వే చేస్తుందంటే, ఈ కనెక్షన్లో మనకి మొదటి ఎనర్జీ గివ్ అండ్ టేక్ గురించి మాట్లాడుతుంది అనమాట. సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒకరు చాలా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి మరొకరు తీసుకోవడం మాత్రమే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒకసారి థర్డ్ పార్టీ దగ్గర నుంచి అటెన్షన్ ఎక్కువగా రావడం, మరో సమయంలో మీ పర్సన్ నుంచి ఎఫర్ట్ ఉండడం, ఆ విధంగా ఉంది. ఓకే. సో అంటే ఇక్కడ అట్రాక్షన్ లేకపోవడం కాదు, చాలా ఎక్కువగా ఉంది అట్రాక్షన్. కానీ ఇద్దరూ సమానంగా ఇన్వెస్ట్ అవుతున్నారా అనే ప్రశ్న మాత్రం నాకు ఇక్కడ ఈ కార్డులో తెలుస్తుంది. సో ఈ కనెక్షన్లో నేను ఇంత ఇస్తున్నాను, నాకు తిరిగి అదే స్థాయిలో వస్తుందా అనే ఫీలింగ్ ఇద్దరిలోనూ ఉందనేది తెలుస్తుంది నాకు ఇక్కడ. మిస్బ్యాలెన్స్ అవుతున్నాయి అన్నమాట. మీ పర్సన్ ఇచ్చినప్పుడు ఆ థర్డ్ పర్సన్ ఇచ్చిన ఎనర్జీస్కి మీ పర్సన్, సో ఇద్దరికిద్దరు వాళ్ళ ఎనర్జీస్ నాకు నేను ఇస్తున్న దానికి రావట్లేదు, అన్న కైండ్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఎనర్జీస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో. సో బయటికి చూస్తే చాలా కంట్రోల్డ్గా కనిపిస్తున్న పర్సన్ అనమాట. సో చూడండి, ఇక్కడ నైట్ ఆఫ్ స్వాట్స్, ఇక్కడ మీ పర్సన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్న ఎనర్జీ నాకు ఇక్కడ. అంటే థర్డ్ పార్టీతో ఇంటరాక్షన్ ఉన్నా కూడా తన ఎమోషన్స్ని పూర్తిగా బయట పెట్టకుండా మైండ్తోనే సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్న ఎనర్జీ అనమాట ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో చాలా మ్యానిపులేటివ్ ఎనర్జీ అనమాట. సో ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది ప్రాక్టికల్నా, దీనివల్ల నాకు ఏమవుతుంది అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ.
మీ పర్సన్‌కి సంబంధించి. ఆ విధంగా అనాలిసిస్ చేసే టెండెన్సీ అయితే నాకిక్కడ కనిపిస్తుంది. అందుకే థర్డ్ పార్టీ ఎంత ఎమోషనల్లీ ఇంప్రెసివ్‌గా ఉన్నా గూడా ఇక్కడ హ్మ్, మీ పర్సన్ మాత్రం అంతగా ఓపెన్ కావట్లేదు ఆ థర్డ్ పార్టీ దగ్గర. సో, ఈ థర్డ్ పార్టీ ఎమోషనల్లీ గూడా మీ పర్సన్‌కి కనెక్ట్ అయిన విషయం తెలుస్తుంది నాకిక్కడ. ఎమోషనల్లీ కూడా ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్‌కి ఏ ఎనర్జీస్ పెడుతున్నారు. ఆ ఎమోషనల్‌తోనే ఇక్కడ మీ పర్సన్‌ని తను లాక్కున్నారు అనేది కూడా తెలుస్తుంది. అంటే ఎమోషనల్లీ తన హ్యాండ్ ఓవర్‌లోకి తెచ్చేసుకున్నారు యాక్చువల్లీ. ఎమోషనల్ ట్రాప్ చేశారు యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే. ఎమోషనల్ ట్రాప్ జరిగిందిక్కడ. బట్ అట్ ప్రెజెంట్ మాత్రము మీ పర్సన్ ఆహ్, అంత అంతగా ఓపెన్ అవ్వకపోవడం ఎనర్జీ ఇక్కడి వరకు అయితే నాకు కనిపిస్తుంది. సో, ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇది ఖచ్చితంగా థర్డ్ పార్టీకి సంబంధించిన ఎనర్జీ. సో, ఆ థర్డ్ పార్టీ మీ వ్యక్తికి ఒక రకమైన కంఫర్ట్ అమ్మ. మీ వ్యక్తే ఫీల్ అవుతున్న ఎనర్జీ. ఆ థర్డ్ పార్టీని మీ వ్యక్తి చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా సెక్యూర్డ్ ఆ పర్సనే తనకొక సెక్యూర్డ్ అనిపిస్తున్నారు మీ పర్సన్‌కి. ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్‌కి ఒక ప్రాక్టికల్ సపోర్ట్ కింద కనిపిస్తున్నారు. ఒక ఒక స్టేబుల్డ్ పర్సన్ లాగా ఇక్కడ ఈ థర్డ్ పార్టీకి సంబంధించిన ఎనర్జీ వస్తున్న విధానం చూస్తే మీ పర్సన్ ఆ విధంగానే ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ కనెక్షన్ కేవలం ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే కాదు. చాలా కంఫర్ట్ అండ్ ఫెమిలియారిటీ, ఎమోషనల్ బాండ్ అన్నీ కలిసి ఉన్నాయి ఈ థర్డ్ పార్టీకి, మీ పర్సన్‌కి కూడా మధ్యలో. అండ్ ఈ థర్డ్ పార్టీ ఎమోషనల్లీ ట్రాప్ చేసినప్పటికి కూడా మీ పర్సన్ కూడా కొన్ని ట్రాప్స్ ఈ థర్డ్ పార్టీని చేసి ఎమోషనల్లీ తన ట్రాప్ అయ్యేలాగా మీ పర్సన్ చేసిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ థర్డ్ పార్టీనే ట్రాప్ చేసేసి మొత్తము కాదు. మీ పర్సన్ కూడా అట్రాక్షన్ ఎక్కువగా ఉండి చేసినవి కూడా ఉన్నాయి ఇక్కడ. సో, మీ పర్సన్‌కి ఈ వ్యక్తితో ఉంటే నాకు చాలా కంఫర్ట్, చాలా సెక్యూర్డ్, చాలా స్టేబుల్డ్‌గా ఉంది అనిపిస్తుంది యాక్చువల్లీ మీ పర్సన్‌కి. చాలా ఎక్కువ, కొంచెం కాదు. ఇక్కడ చాలా ఎక్కువ పర్సెంటేజ్ చూపిస్తుంది నాకిక్కడ. మీ పర్సన్ యొక్క పర్స్పెక్టివ్ ఈ థర్డ్ పార్టీకి సంబంధించి. డ్రగ్ అడిక్ట్ లాగా అయిపోయారు ఈ పార్టీ మీ పర్సన్ యాక్చువల్లీ థర్డ్ పార్టీ. ఇక్కడేంటంటే కంఫర్ట్ ఉంది. కంఫర్ట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కాదు. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడి వరకు నాకు కనిపిస్తుంది. చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. సెక్యూర్డ్ ఫీల్ అవుతున్నారు. ఇదంతా ఉంది. కంఫర్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లైఫ్ లాంగ్ కమిట్మెంట్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ నాకు ఈ కార్డు ఒక కంఫర్ట్‌ని, ఒక స్టెబిలిటీని చూపిస్తుంది. కానీ ఇక్కడితోనే ఈ రిలేషన్‌షిప్ పర్మనెంట్ అనేది ఇక్కడ మీరు తీసుకోకూడదు. ఇక్కడ వరకు కనిపిస్తున్న ఎనర్జీస్ వరకు నేను కన్వే చేస్తున్నా మీకు. చూడండి చూడండి 6 ఆఫ్ స్వార్డ్స్ చూడండి. ఇక్కడ ఇమ్మీడియేట్‌లీ ఎనర్జీ మారిపోతుంది. ఏదో ఒక పాయింట్‌లో, ఏదో ఒక టైంలో ఈ ఇద్దరి యొక్క కనెక్షన్‌లో ఉన్న ఈ మెంటల్ ప్రెషర్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరికీ దాని నుంచి ఎవరో ఒకరు బయటికి వచ్చేయాలనుకోవడం కనిపిస్తుంది నాకు. అది ఫిజికల్ సెపరేషన్, కమ్యూనికేషన్ తగ్గిపోవడము, ఎవరికి వారు ఎమోషనల్ విత్‌డ్రాల్ అయిపోవడము. ఇలా కొనసాగడం వల్ల మన ఇద్దరికీ ప్రయోజనం ఏమిటి అని మీ పర్సన్ తను ఇద్దరు కూడా ఒకరికొకరు వాళ్ళ ఎనర్జీస్‌ని వాళ్ళు విత్‌డ్రా చేసుకొని ఇంకా బయటకొచ్చే ఫిజికల్ సెపరేషన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. కానీ అది ఎప్పుడొస్తదో మనకి తెలీదు. ఒక పర్టిక్యులర్ పాయింట్ తర్వాత అనేదే మనకిక్కడ కన్వే అవుతుంది. అంటే కనెక్షన్ ఉన్నా గూడా దాని కరెంట్ ఫార్మ్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కాదు. సో, అది లైఫ్ లాంగ్ ఇలానే ఉండే ఎనర్జీ అయితే కొంచెం కూడా కాదమ్మా. అలా అని చెప్పేసి మీరు ఇమ్మీడియేట్‌లీ దయచేసి డాన్స్ ఎయొద్దు. బికాజ్ ఎంతో కాదు టెంపరరీ కాబట్టి నేను వెయిట్ చేస్తాను. వాళ్ళు ఎప్పుడు కట్టిఫ్ అయిన వెంటనే మన పర్సన్ మన దగ్గరికే వస్తారు. లేదంటే నేనెళ్తాను. అప్డేట్స్ తెలుసుకుంటాను వద్దు. దట్స్ ఎ ఫూలిష్ థింగ్. ఫూలిష్ థింగ్. మిమ్మల్ని డిస్‌రెస్పెక్ట్ చేసి వెళ్ళిన పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తారా? మీరు అగైన్ ఆప్షన్ ఇంకో ఛాన్స్ ఇస్తారా? ఒకసారి చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఇంకొకసారి జరగడానికి గ్యారంటీ ఉందా? సో, మీ యొక్క రెస్పెక్ట్‌ని కాపాడుకునేది ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన స్టెప్. దాన్ని తక్కువ చేసి ఏ డెసిషన్ తీసుకోవద్దమ్మా. అలా అని చెప్పి మస్ట్ అండ్ షుడ్‌గా మీకు ఈ పర్సన్‌కి ఏదో
ఇదొక లైఫ్ లెసను. అయినా సో, అది ఎదురుగా అయిపోయి మారి మీ దగ్గరికొచ్చారు. ఆ టైంలో మీకు మీ పర్సన్‌కి రాసిపెట్టి మీకు తెలిసిపోతుంది. ఆ బలమైన కనెక్షన్ ఫీలింగ్. సో, అప్పుడు కూడా నేనిక్కడ వద్దని చెప్పను. బికాజ్ అక్కడ డివైన్ కనెక్షన్, డివైన్ టైమింగ్ అంతా పనిచేసి మీ దగ్గరికి తీసుకొచ్చిన విధానం ఉంటది కాబట్టి. ఓకే. జడ్జ్‌మెంట్ చూడండి. ఇక్కడ జడ్జ్‌మెంట్ చాలా పవర్‌ఫుల్ యాక్చువల్లీ. ఏదో ఒక పాయింట్‌లో మీ పర్సను ఎంటైర్ సిట్యుయేషన్‌ని ఒక కొత్త పర్స్‌పెక్టివ్‌తో చూడాల్సొస్తుంది ఆటోమేటిక్‌గా ఒక టైంలో. ఇప్పటివరకు ఇగ్నోర్ చేసిన కొన్ని విషయాలు గూడా బయటికి రావచ్చు. తను చేసిన ఈ థర్డ్ పార్టీ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తనంతట తానే రివ్యూ చేసుకునే విధానం నాకిక్కడ కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీతో ఈ కనెక్షన్ తన జీవితంలో నిజంగా ఏ స్థాయి కలిగి ఉందో ఆలోచిస్తారు ఇక్కడ మీ పర్సన్. అదే విధంగా మీతో ఉన్న పాస్ట్ కనెక్షన్ కూడా కంపేర్ చేసుకునే టైం ఇక్కడే నాకిక్కడే కనిపిస్తుంది. నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను అనే క్వెషన్ చాలా స్ట్రాంగ్‌గా వస్తుంది మీ పర్సన్‌లో. సో, మీ పర్సన్‌కి సంబంధించిన ఎనర్జీస్ కన్వే అవుతున్నాయి. సో, ఇక్కడ చూడండి 10 ఆఫ్ స్పాట్స్. సో, ఇది చాలా ఇంటెన్స్ ఎనర్జీ అనమాట. సో, ఏంటంటే ఇది ఖచ్చితంగా ఫిజికల్ బ్రేకప్ అని చెప్పాల్సిన నెసెసిటీ లేదు. ఇక్కడ నాకు కన్వే అవుతున్న ఎనర్జీస్‌ని బట్టి. కానీ ఇక్కడ ఒక ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది అది ఒక ఎండింగ్‌నయితే ఖచ్చితంగా చూపిస్తుంది. ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ అయితే ఏది ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ థర్డ్ పార్టీ. సో, అదే ఎండింగ్ అనమాట. ఎట్లా అంటే రిపీటెడ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఎమోషనల్ ఎగ్జాషన్ అయిపోతారనమాట వాళ్ళిద్దరి మధ్య. సో, అదే ఇక్కడ కన్వే 10 ఆఫ్ స్పాట్స్ అంటే అవే అనమాట దాని మీనింగ్. ఒక విషయం మళ్ళీ మళ్ళీ అదే చోటికి రావడం వాళ్ళిద్దరి మధ్య. ఒక పాయింట్‌లో ఇక ఇదంతా ఇనఫ్ ఇంకా అయిపోయింది అనే ఫీలింగ్ ఇద్దరికి ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువల్లీ రావడం. ఈ కనెక్షన్‌లో ప్రస్తుతం ఉన్న విధానం లాంగ్ టర్మ్‌గా సస్టైన్ కావడం కష్టం అనేది నాకిక్కడ తెలుస్తుందమ్మా. ఎట్ ప్రెజెంట్ అయితే చాలా చక్కగానే ఉన్నాం. నేను సర్టెన్ పాయింట్ తర్వాత కన్వే అవుతూనే చెప్తున్నా. ఎట్ ప్రెజెంట్ అయితే చాలా చాలా స్ట్రాంగ్‌గా కరెక్ట్ చాలా చిలక గోరింకల్లాగానే మింగిల్ అయిపోయి ఉన్నారనమాట. ఓకే. సో, 2 ఆఫ్ కప్స్ చూడండి. 2 ఆఫ్ కప్స్ రావడం వల్ల ఫీలింగ్స్‌ని కంప్లీట్‌లీ ఇక్కడ డిస్మిస్ చేయలేమమ్మ. ఇద్దరి మధ్య అట్రాక్షన్ మాత్రమే కాకుండా మ్యూచువల్ ఎమోషనల్ పుల్ చాలా ఎక్కువగా ఉంది. అదే చెప్పాను గదా మీకిక్కడ. సో, అదే అగైన్ మళ్ళీ 2 సైడ్స్ 2 ఆఫ్ కప్స్ 2 సైడ్స్ ఎమోషనల్ లవ్, కేర్, రెస్పెక్ట్, సపోర్ట్ అన్నీ ఉన్నాయి ఎట్ ప్రెజెంట్. సో, ఒకరినొకరు అర్థం చేసుకునే మూవ్‌మెంట్స్, అర్థం చేసుకునే సిట్యుయేషన్స్ ఇప్పుడు చాలా బలంగా ఎక్కువగా ఉన్నాయి. కెమిస్ట్రీ చాలా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న అన్ని రకాల ఎనర్జీస్ చాలా చక్కగా ఉన్నాయి. కెమిస్ట్రీ కూడా చాలా ఎక్కువుంది. ఎమోషనల్ క్లోజ్‌నెస్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు వీళ్ళున్న ఈ బంధాన్ని ఏమీ లేదు జస్ట్ క్యాజువల్ అని చెప్పడానికి లేదు. చాలా డీప్ కనెక్షన్ అనే చెప్పాలి. నిమిషం అమ్మో! వాటర్ సో, చాలా డీప్ కనెక్షనేనమ్మా ఇది. ఇప్పుడు సో, కాకపోతే ఏంటంటే అట్ ప్రెజెంట్ ఉన్న ఎనర్జీస్ ఇవి ఫ్యూచర్‌లో ఉండేవవన్నమాట అని కన్వే చేస్తున్నారిక్కడ. సో, ఈ టెంపరెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఈ టెంపరెన్స్ ఏంటంటే ఇద్దరి మధ్య ఉన్న ఈ ఎక్స్‌ట్రీమ్స్ తగ్గాల్సుంటుంది ఖచ్చితంగా. ఇదేంటంటే ఒకరోజు చాలా దగ్గరగా, మరో రోజు చాలా దూరంగా, ఒకసారి ఎమోషన్స్ చాలా హైగా, తర్వాత చాలా సైలెన్స్ అయిపోవడం. ఇలాంటి ఇంబాలెన్స్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకిక్కడ. సో, టెంపరెన్స్ ఏం చెప్తుందంటే ఈ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ సర్వైవ్ కావాలంటే పేషెన్స్, మెచ్యూరిటీ, బ్యాలెన్స్ అవసరం. ఫోర్స్ చేస్తే జరగదు. ఎమోషన్స్‌లో ఇంపల్సివ్ డిసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకున్నా గూడా ఈ యొక్క రిలేషన్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. చాలా కష్టం. సో, ఇక్కడ ఏంటంటే మీ ఇక్కడ చూపిచ్చేది ఇంబాలెన్స్ ఎనర్జీస్ జరుగుతాయి. ఆ ఇంబాలెన్స్ ఎనర్జీస్ వచ్చిన తర్వాత చెప్పాను గదా! ఇక్కడ ఏ విధంగా వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందో అంటే ఇప్పుడున్న ఫేజ్ అయితే చాలా క్లోజ్‌నెస్. తర్వాత జరిగే విధానం ఇక్కడ కన్వే చేస్తున్నారనమాట. ఈ ఎనర్జీస్ ఇంబాలెన్స్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. ప్రెషర్ కుక్కర్‌లాగా ఉడికిపోయే విధానం అనమాట.
చాలా ఎక్కువగా ఉడికిపోయి డిస్టర్బెన్సెస్, డిస్టెన్స్, కటిఫ్స్ ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ మనకు వచ్చిన కార్డ్ ద సన్. సన్ ఏంటంటే ఇది చక్కగా మనకి ఈ రీడింగ్లో క్లారిటీ కార్డ్ అని చెప్పాలి. సన్ అంటే ఇప్పటి వరకు హిడెన్గా ఉన్న సిచ్యువేషన్ ఒక పాయింట్లో చాలా క్లియర్ అయిపోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరి ఫీలింగ్స్ ఏంటి, ఎవరు నిజంగా సీరియస్గా ఉన్నారు, ఎవరు సింప్లీ ఎమోషనల్ కంఫర్ట్ కోసం ఉన్నారు, అసలు ఈ కనెక్షన్ జెన్యూనా లేదా ఒక టెంపరీనా, ఈ టైప్ ఎవ్రీ క్వశ్చన్కి అనమాట చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ద సన్ మరో విషయం కూడా చెప్తుందమ్మా, ఇక్కడ ఏది నిజమైన రిలేషనో దాన్ని చివరికి దాచిపెట్టడం ఇంపాసిబుల్, ట్రూత్ బయటకు వచ్చేస్తుంది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూడండి, టర్నింగ్ పాయింట్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ ప్రస్తుతము థర్డ్ పార్టీతో ఉన్న ఈ యొక్క ఏదైతే ఉందో బాండ్ ఫ్యూచర్లో ఇదే విధంగా ఖచ్చితంగా కొనసాగదు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ పాజిటివ్ నెగిటివ్ అయిపోతుంది, నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్నదానికి క్వైట్ ఆపోజిట్ అయిపోతుంది ఓవరాల్గా చెప్పాలంటే. ఖచ్చితంగా ఫుల్లీ సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అయిపోతాయి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్, ఒక కన్వర్జేషను, బిగ్గెస్ట్ సెపరేషను, ఒక రియలైజేషను, ఎవ్రీథింగ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇప్పుడున్న జరుగుతుంది ఏదైతే మొత్తం ఒక చాలా అది ఇక్కడ మీరున్నా లేకపోయినానమ్మా జరిగేది ఇది. ఇక్కడ వీళ్ళిద్దరికి మాత్రం ఖచ్చితంగా మెనీ టైమ్స్ వస్తుంది, ఇది కంటిన్యూ అవ్వదు, ఇది ఎండ్ అని. సో ఇదే వీళ్ళిద్దరి మధ్య అట్ ప్రెజెంట్ జరుగుతున్న ఇదే ఎనర్జీస్ ఫర్ ఎవర్ అని ఎక్కడ రాలేదు. మస్ట్ అండ్ షుడ్గా ఒక బొమ్మ తిరగబడిపోతుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ మనకి చాలా గట్టిగా. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కాబట్టి ఇలా ఉంది కాబట్టి మీరు ఇదే పట్టుకొని కూర్చోవద్దు. ఈ పర్సన్ ఏంటంటే కట్ అయిపోతున్నారు కాబట్టి మీరు మాత్రం మీకు ఒక అవేర్నెస్, ఇది కర్మ అనుభవించక తప్పదు కదా, మీకు ఒక అవేర్నెస్ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఫ్యూచర్లో జరుగుతున్న ఎనర్జీస్. అలా అని చెప్పి మీరు పట్టుకొని ఉంటారా? మీ లైఫ్ మిమ్మల్ని ఎంత డిస్రెస్పెక్ట్ చేశారు ఆ పర్సన్. నైట్ ఆఫ్ కప్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ ఎనర్జీ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇక్కడ మీ పర్సన్ మస్ట్ అండ్ షుడ్గా మిమ్మల్ని ఎమోషనల్లీ అప్రోచ్ అవ్వాలనుకుంటారు ఫ్యూచర్లో. అది ఒక మెసేజ్ త్రూ కావచ్చు, ఒక అపాలజీ త్రూ కావచ్చు, లేదంటే ఒక రొమాంటిక్ కాన్వర్జేషనే కావచ్చు మీ ఇద్దరి మధ్య. మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఫర్ ష్యూర్, ఒక ఎమోషనల్ గెస్టర్ త్రూ, ఫర్ ష్యూర్. హార్ట్ బేస్డ్, చాలా హార్ట్ఫుల్లీ కమ్యూనికేషన్ చాలా హై ఛాన్స్ ఉంది మీ ఇద్దరికి అవడానికి. మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు కాబట్టి అది ఇక్కడ కన్వే అవుతుంది. నైట్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ స్పాట్స్ చూడండి. ఇదంటే ఈ మొత్తం రీడింగ్కి ఒక కాషన్ లేయర్ ఇది 7 ఆఫ్ స్పాట్స్ చెప్పాలంటే. ఇక్కడ ఎవరో కానీ ఒక కంప్లీట్ నిజం అయితే చెప్పకపోవచ్చమ్మా. బహుశా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చాక అసలు ఏం జరిగింది అనేది మీకు బహుశా కంప్లీట్గా చెప్పరు నిజం. అప్పటికి మీరు మీ పర్సన్ అప్పటికి కూడా కొన్ని రకాల మ్యానిపులేటివ్ ఎనర్జీసే ప్లే చేస్తారనేది తెలిసింది. ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఓపెన్లీ అక్నాలెడ్జ్ చేయకపోవడము, మీరు ఏమన్నా అడిగితే ఆ కాన్వర్జేషన్ని కట్ చేయడానికి ప్రయత్నించడము, సిచ్యువేషన్ని మీరు మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ నుంచి క్వైట్లీ ఎస్కేప్ అవ్వాలనుకోవడము, స్టిల్ అప్పటికీ కూడా. కాబట్టి మనకి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చిన వెంటనే మనకి హ్యాపీ ఎండింగ్ అనేది అనుకోవద్దు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏం చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ దృష్టిలో అతి ముఖ్యమైనది మీ దృష్టిలో ఉంచుకోవాలి. ఇది ఏం చేస్తున్నారే మనకు ముఖ్యం, వచ్చి ఏం చెప్తున్నారు, ఏ విధంగా అప్రోచ్ అయ్యారు కాదమ్మా మనకు కావాల్సింది. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీకి చాలా చాలా హెవీగా అట్రాక్షన్ ఉంది, ఎమోషనల్ కనెక్షన్ కూడా చాలా ఎక్కువగానే ఉంది, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. సో కానీ ఏంటంటే ఇక్కడ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్పై వాళ్ళకి ఒకరిపై ఒకరి క్వశ్చన్స్ రావడం కనిపిస్తుంది. తర్వాత ఎమోషనల్లీ అండ్ మెంటల్లీ డిస్టెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి. మీరిద్దరి మధ్య ఉన్న ఈ ఓల్డ్ ప్యాటర్న్ అయితే ఎండింగ్ అయిపోతుంది. సో ఎండింగ్ వచ్చి మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో తర్వాత బ్యాలెన్స్ అనేది మీ పర్సన్కి తెలుస్తుంది. మీకు మీ పర్సన్కి సంబంధించిన ఎనర్జీస్ని బ్యాలెన్స్ తెచ్చుకొని క్లారిటీ వస్తుంది.
ఆ తర్వాత సర్కామ్స్టాన్సెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మిమ్మల్ని ఒక ఎమోషనల్ అప్రోచ్‌తో ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కనిపిస్తుంది. బట్ చివర్లో మనకి 7 ఆఫ్ స్పాట్స్ వచ్చింది గుర్తుపెట్టుకోండి. మీ పర్సన్ ఇంకా తన యొక్క చీటింగ్ ఎనర్జీస్ బుద్ధి అనేది ఇంకా స్టిల్ పెట్టుకునే వస్తున్నారు. గుడ్డిగా నమ్మేయొద్దు. ఓకే. తన యాక్షన్స్‌నే చూడాలి మీరు మెయిన్ ఇక్కడ. అది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం అమ్మ. ఓకే. సో, ఫ్యూచర్‌లో థర్డ్ పార్టీకి సంబంధించిన ఈ కనెక్షన్ మేజర్ టర్నింగ్ పాయింట్ అయితే ష్యూర్‌గా కనిపిస్తుంది. మీకు అర్థమయ్యి ఉంటది ఈ పాటికి. ఖచ్చితంగా ఫరెవర్‌గా ఉండే రిలేషన్ అయితే కాదమ్మా ఇది. సో, ఈ ఫేజ్ ఎండ్ అయినాక మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, అది కూడా ఎమోషనల్‌గా చాలా హార్ట్‌ఫుల్లీ అప్రోచ్ అవుతారు. హార్ట్‌ఫుల్లీ, ఎమోషనల్‌గా అప్రోచ్ అయ్యేసరికి మీరు పడిపోవద్దు ఆ ఊబిలో. ఎందుకంటే ముందుగానే మళ్ళీ మనకి ఇమ్మీడియేట్‌లీ హెచ్చరిక వచ్చేసింది. ఓకే. సో, అయన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఓకే. సో, ఇక్కడ నాకు కనిపిస్తున్న రాశులు చెప్తాను చూడండి. లిబ్రా తులారాశి, లియో సింహరాశి, పాయిసెస్ మీనరాశి, సాజిటేరియస్ ధనుసు రాశి, జెమిని మిథున రాశి, క్యాప్రికాన్ మకర రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, విర్గో కన్యా రాశి చెప్పినట్టున్నాను, లిబ్రా చెప్పాను, ఏరీస్ మేషరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి. సో, ఈ రాశులు వాళ్ళైతే కనిపిస్తున్నారమ్మా నాకు. ఓకే. సో, హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. ఇక్కడ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్‌ని గుర్తుపెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ కాదు, జాగ్రత్తలు. మీ లైఫ్‌కి సంబంధించిన మేజర్ యూనివర్స్ త్రూ కన్వే అయిన మెసేజెస్. ఓకే. సో, దట్స్ ఆల్. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.